తర్వాత మరోసారి భారత్కు రానున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. గాల్వన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ మాసంలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ కూటమి సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ రానున్నారు. ఇదే సదస్సుకు రష్యా అధ్యక్షుడు కూడా వచ్చే అవకాశం ఉంది. గతేడాది చైనాలో జరిగిన షాంఘై సదస్సులో ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్ వేదికపై కనిపించడం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఈ సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరస్పర అనుమానాలు, విరోధాలతో సాధించేదేమీ లేదు. ఉమ్మడి ప్రయోజనాల కోసం సమిష్టిగా పనిచేద్దాం. ఒకరికొకరం మద్దతిచ్చుకోవడంలోనే రెండు దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. భారత్, చైనా భాగస్వాములుగా పరస్పర విజయానికి సహకరించుకోవాలి. దీన్ని సాధించేందుకు ఎలిఫెంట్ డ్రాగన్ డాన్స్ ఒక్కటే సరైన మార్గం. గతేడాది రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ, మోడీ, జిన్పింగ్ల భేటీకి ముందు వినిపించిన వ్యాఖ్యలు ఇవి. భారత్, చైనా దేశాల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు దేశాలుగా పరస్పర విశ్వాసం, సహకారంతో దౌత్య, వాణిజ్య సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం తప్పనిసరి. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ కూటమి సదస్సు జరగబోతోంది. ఇందులో పాల్గొనాల్సిందిగా భారత్ పంపిన ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చే అవకాశం ఉంది. జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్లో పర్యటించారు. అప్పట్లో తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని మోడీతో కలిసి రెండో అనధికారిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం 2020లో తూర్పు లదాఖ్ గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో భారత్, చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మోడీ, జిన్పింగ్ అంతర్జాతీయ వేదికలపై కలిసిన అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరపలేదు. 2024 అక్టోబర్ మాసంలో కజాన్లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఇరు దేశాలు తూర్పు లద్దాఖ్లో ఉద్రిక్తతలు చల్లార్చుకుని బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. ఈ భేటీ జరిగిన తర్వాతే ఇరు దేశాల సంబంధాలు కొంత మెరుగయ్యాయి. భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లవుతున్న సందర్భంలో గతేడాది ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణలో కీలక అడుగుపడింది. ఆగస్టు చివరిలో ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. టియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగింది. భారత్, చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఇరు దేశాల్లోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యతను భుజాన వేసుకున్నామన్నారు. ఇరు దేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని వీడనాడాలని నిర్ణయించుకున్నారు భారత్, చైనా అగ్రనేతలు. సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు. పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మళ్లీ భారత్లో అడుగుపెట్టనున్నారు. ఢిల్లీ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భారత్కు వచ్చే అవకాశం ఉంది. దీంతో షాంఘై సదస్సు తర్వాత మోడీ, జిన్పింగ్, పుతిన్ మళ్లీ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో వీరిద్దరూ భారత పర్యటనకు రావటం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా ఉద్రిక్తతలు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమ్మిట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత్, చైనా, రష్యా లాంటి అగ్రదేశాల అధినేతలు ఒకే వేదికపైకి వస్తుండటంతో ప్రపంచ దేశాల దృష్టి బ్రిక్స్ సమ్మిట్ మీద పడబోతోంది. బ్రిక్స్ కూటమిలో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా సభ్య దేశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుండటంతో సెప్టెంబర్లో న్యూఢిల్లీలో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తోంది. బ్రిక్స్ సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది.
ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పే దిశగా సైనిక కమాండర్ల స్థాయిలో వరుసగా పలు దఫాలుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జిన్పింగ్ ఢిల్లీ పర్యటనకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ సమావేశం కూడా జరగనుంది. బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఢిల్లీలో బ్రిక్స్ కూటమి సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ మీద సుంకాలు విధించిన నేపథ్యంలో గతేడాది చైనాలో మోడీ, జిన్పింగ్, పుతిన్ ఒకే వేదికపై కనిపించడం అమెరికా అధ్యక్షునికి ఇబ్బంది కలిగించింది. అప్పటికే భారత్తో అమెరికా సంబంధాలు దిగజారాయనే విమర్శలు రావడంతో ట్రంప్ కొంత వెనకడుగు వేశారు. ప్రధాని మోడీ భారత్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని చెప్తున్నారు. కాగా బ్రిక్స్ కూటమిపై ట్రంప్ మొదటి నుంచి ఆగ్రహంతో ఉన్నారు. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేలా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని తీసుకోవాలని ప్రయత్నించడం, అమెరికా వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడం ఇందుకు కారణాలుగా చెప్పక తప్పదు.